జనరల్ స్టడీస్ ఎలా చదవాలి అనేది అంతా ఎలా కవర్ చేయాలని చాలా మందికి తెలియదు. వాళ్ళు ఆస్పిరెంట్స్ చాలాసార్లు అడుగుతుంటారు, అబ్బా జీఎస్ మా వల్ల కావట్లేదండి, ఎలా కవర్ చేయాలండి అని. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? మ్యామ్, జిఎస్లో మనకి యూజువల్లీ టాపిక్స్ అర్థం అవుతాయి, అంటే మనం అర్థం చేసుకోగలుగుతాం. ఇప్పుడు జియోగ్రఫీ అయినా హిస్టరీ అయినా అర్థం అవుతుంది. కానీ మనం ప్రాబ్లం ఎక్కడ ఫేస్ చేస్తామంటే కన్సాలిడేట్ చేయడంలో, మళ్ళీ దాన్ని రీప్రొడ్యూస్ చేయడంలో ప్రాబ్లం చేసుకుంటాం. సో కన్సాలిడేషన్ చేసుకొని అంటే మనం షార్ట్ నోట్స్ చేసుకొని, రీప్రొడ్యూస్ అంటే మల్టిపుల్ టెస్ట్లో మనం ప్రాక్టీస్ చేసుకొని, అంటే విత్ ఇన్ స్టిపులేటెడ్ టైంలో మనం ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేయడం, ఎక్కువసార్లు రివిజన్ చేయడం అయితే సో జిఎస్కి వర్క్ అవుతుంది మ్యామ్. అంటే ఇప్పటివరకు మాక్ టెస్ట్లు ప్రిలిమ్స్కి కానీ మెయిన్స్కి కానీ ఎన్ని మాక్ టెస్ట్లు రాసి ఉండొచ్చు మీరు అందాజుగా? మ్యామ్ 3 years నేను మాక్ టెస్ట్ అయితే కంపల్సరీ రాసిన. అంటే మెయిన్స్కి అయితే 2022, 23, 24 3 years కూడా నేను మాక్ టెస్ట్ రాసిన. ఈచ్ ఇయర్లో మీరు ఎన్ని రాసి ఉండొచ్చు? 20+ అయితే రాసి ఉంటాం మ్యామ్. ఒక 60+ టెస్ట్ అయితే రాసి ఉంటాం. అంటే అది ఒక కోర్స్ ఉంటుంది కదా మ్యామ్, టెస్ట్ స్కెడ్యూల్ ఉంటుంది, అదొక మాక్ ఉంటుంది. అంటే కొన్ని ఫుల్ లెంత్ మార్క్స్ ఉంటాయి, కొన్ని సెక్షనల్ మార్క్స్ ఉంటాయి. సో నేను అంతే ఫౌండేషన్ కోర్స్ తీసుకోలేదు అని ఒక నెగిటివ్ ఉండే, అంటే నాకు ఒక ఫోమో ఉండే. సో నేను అందుకు టెస్ట్లో నేను ప్రాక్టీస్ చేయాలనో ఒక మైండ్లో పెట్టుకొని ఎక్కువ టెస్ట్ అయితే తీసుకున్నాను.